Dear students, Intermediate Civics Second Year 4th Chapter లో కేంద్ర శాసన నిర్మాణ శాఖ అనేటువంటి పాఠ్యాంశం గురించి చర్చించుకుంటున్నాం. లోక్సభ గురించి, లోక్సభ స్పీకర్ గురించి, రాజ్యసభ గురించి, రాజ్యసభ చైర్మన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పార్లమెంట్ యొక్క అధికారాలు, విధులు తెలుసుకుందాం. భారతదేశం వంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో పార్లమెంటుకి అత్యున్నతమైన స్థానం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో 3 అంగాలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖల్లో శాసన నిర్మాణ శాఖకే ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. పార్లమెంటు చేసేటువంటి శాసనాలు రాజ్యాంగానికి లోబడి చేయవలసి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ అంశాల మీద చర్చలు జరిపి, పార్లమెంట్లో చర్చలు జరిపి వాటి మీద శాసనాలు చేస్తాయి. రాజ్యాంగ రచన చేపట్టి సుమారు 70 సంవత్సరాలు కావడం, గతంలో చేసినటువంటి శాసనాలు ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులకి అనుగుణంగా మార్చవలసినటువంటి బాధ్యత కూడా పార్లమెంటు మీదే ఉంది. అలాగే పార్లమెంటు కేవలం శాసనాలు మాత్రమే చేయడం కాకుండా ఇంకా ఎన్నికల సంబంధమైనటువంటి అధికారాలు, న్యాయాధికారాలు, రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికారాలు కలిగి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పార్లమెంటు యొక్క ప్రథమ బాధ్యత చట్టాలను రూపొందించటం. భారతదేశం వంటి సమైక్య రాజ్యాల్లో అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించడం జరిగింది. ఈ విధంగా 3 రకాలుగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు విభజించడం జరిగింది. అవి కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్, రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్, ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ గా పేర్కోవడం జరిగింది. ఈ 3 జాబితాల్లోకి రానటువంటి అంశాలను అవశిష్టాధికారాలు, రెసిడ్యూరీ పవర్స్ గా పేర్కోవడం జరిగింది. కేంద్ర జాబితా అంశాలైనటువంటి రైల్వేలు, పోస్టల్, టెలికమ్యూనికేషన్, ఫారిన్ అఫైర్స్ మొదలైన అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలో అంశాలు. వీటి మీద పార్లమెంటు మాత్రమే చట్టాలు చేస్తుంది. ఉమ్మడి జాబితా అంశాలైనటువంటి అడవులు, జనాభా, కుటుంబ నియంత్రణ, వివాహము, విడాకులు, క్రిమినల్ లా వంటి విషయాల మీద రాష్ట్ర అసెంబ్లీలతో పాటు పార్లమెంటు కూడా శాసనాలు చేసేటువంటి అధికారం కలిగి ఉంటుంది. రాష్ట్ర జాబితా అంశాల మీద రాష్ట్ర శాసనసభలు మాత్రమే శాసనాలు చేస్తాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితా అంశాల మీద కూడా పార్లమెంటు చట్టాలు రూపొందించే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితి కాలంలోనూ, అలాగే రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు రాష్ట్ర జాబితా అంశాల మీద కూడా పార్లమెంటు చట్టాలు చేసేటువంటి అధికారం కలిగి ఉంటుంది. ఆర్టికల్ 250 ప్రకారం పార్లమెంటు అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలో ఏ అంశం మీద అయినా శాసనాలు చేసేటువంటి అధికారం కలిగి ఉంటుంది. అలాగే ఆర్టికల్ 249 ప్రకారం ఏదైనా జాతీయ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంపై చట్టాలు చేయవలసిందిగా రాజ్యసభలో 2/3 వంతు మెజార్టీతో ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని అనుసరించి ఆ అంశం మీద పార్లమెంటు చట్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ల్యాండ్ యాక్ట్ కూడా ఆ విధంగానే పార్లమెంట్ లో చట్టం చేయడం జరిగింది. అవశిష్ట అధికారాలైనటువంటి హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఈ కామర్స్ వంటి అంశాల మీద పార్లమెంటు చట్టాలు చేస్తుంది. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ ను పార్లమెంటు ఆమోదించడం ద్వారా వాటికి చట్టబద్ధత కల్పిస్తుంది. ఒకవేళ ఆర్డినెన్స్ ను పార్లమెంటు ఆమోదించకపోతే గనక అవి రద్దయిపోతాయి. సాధారణ బిల్లుల విషయంలో ఒక సభ ఆమోదించి రెండో సభ ఆమోదించినప్పుడు, లేదా ఒక సభ చేసినటువంటి సవరణలు రెండో సభ తిరస్కరించినప్పుడు, ఒక సభ ఆమోదించి రెండో సభ 6 నెలలైనా ఆ బిల్లు మీద నిర్ణయం తెలపనప్పుడు ఆ బిల్లుపై ప్రతిష్టంభన, డెడ్ లాక్ ఏర్పడిందని భావించవచ్చు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఇలా గతంలో 1961లో వరకట్న నిషేధ చట్టం, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సమయంలోనూ, 1978 బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకులకు సంబంధించిన అంశాలపైన, 2002లో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటుకు ఉన్నటువంటి రెండవ ప్రధానమైనటువంటి బాధ్యత కార్యనిర్వాహక అధికారాలు, విధులు. నిజమైనటువంటి కార్యనిర్వాహక శాఖ పార్లమెంటుకు అంటే శాసనసభకు బాధ్యత వహిస్తుంది. కార్యనిర్వాహక శాఖ భాగమైనటువంటి ప్రధాని, మంత్రిమండలి వ్యక్తిగతంగాను సమిష్టిగాను పార్లమెంటుకు బాధ్యత వహించవలసి ఉంటుంది. అన్ని అధికారాలు ప్రభుత్వానికి ఇస్తే అది
నియంతలా వ్యవహరిస్తుందని రాజ్యాంగ సభ భావించి ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసింది. కేంద్ర కార్యనిర్వాహక వర్గమైనటువంటి ప్రధాని, మంత్రిమండలి తమ మంత్రిత్వ శాఖలు నిర్వహించేటప్పుడు జరిగేటువంటి తప్పులను గాని, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు, ఉప ప్రశ్నలు, తీర్మానాల ద్వారా వారిని అదుపు చేస్తారు. పార్లమెంట్లో జరిగేటువంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమం, 0 అవర్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రశ్నలు అడగడం, ఆ మంత్రులు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. వాదోపవాదాలు, చర్చలు తర్వాత ప్రభుత్వాన్ని నియంత్రించేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆయుధాల్లో తీర్మానాలు, మోషన్ చాలా ముఖ్యమైనది. వీటిలో అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ చాలా ముఖ్యమైనది. అధికార పార్టీకి పార్లమెంట్లో సంఖ్యాబలం ఉంటే మంత్రిమండలికి ఏ ప్రమాదం లేదు. కానీ ఈ తీర్మానానికి అనుమతి లభించి చర్చకు వచ్చినప్పుడు పార్లమెంట్లోనే కాక దేశమంతా కూడా సంచలనంగా మారుతుంది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షం మీద, ప్రభుత్వం మీద ప్రవేశపెడతారు. ప్రతిపక్షం అధికార పక్షం మీద విమర్శనాత్మక చర్చలు చేస్తుంది. చర్చలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి, సభ్యులు ప్రభుత్వంపై చేసేటువంటి ఆరోపణలకు సమాధానం ఇస్తారు. తర్వాత ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే మంత్రిమండలి రాజీనామా చేస్తారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం వీగిపోయినా ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుని ఇంకా బెటర్ గా పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సామాన్య పౌరులు కూడా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఎలా కట్టడి చేస్తుంది, ప్రతిపక్షం ఎంత యాక్టివ్గా ఉంటుందో అన్న విషయాన్ని పరిశీలించగలుగుతారు. అవిశ్వాస తీర్మానాన్ని గతంలో శ్రీ పివి నరసింహారావు గారి ప్రభుత్వం మీద, శ్రీ వాజ్పేయి గారి ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 2018లో నరేంద్ర మోడీ గారి మీద ప్రవేశపెట్టినటువంటి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ను అధికార పార్టీ సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడం జరిగింది. ప్రధానమంత్రి ప్రవేశపెట్టేటువంటి విశ్వాస తీర్మానం వీగిపోయినా ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి విశ్వాస తీర్మానం వ్యతిరేకించబడి ఆయన రాజీనామా చేయడం, లోక్సభకు మధ్యంతర ఎన్నికలు రావడం జరిగింది. ఈ విధంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినా, అధికార పక్షం ప్రవేశపెట్టినటువంటి విశ్వాస తీర్మానం వీగిపోయినా ప్రధాని, మంత్రిమండలి రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఒక మంత్రిపై గాని, మంత్రిత్వ శాఖపై గాని అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఈ అభిశంసన తీర్మానం నెగ్గితే గనక ఆ మంత్రి మాత్రమే రాజీనామా చేస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జరిగేటువంటి కోత తీర్మానాలు నెగ్గిన ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది. పార్లమెంట్ యొక్క ఆర్థిక అధికారాల విధుల గురించి తెలుసుకుందాం. భారతదేశ ఆర్థిక విధానాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. పార్లమెంటు అనుమతి లేనిదే ప్రభుత్వం పన్నులు విధించడం గాని, మార్పు చేయడం గాని చేయదు. ప్రభుత్వానికి ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని తెలిపేటువంటి ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను పార్లమెంటు ఆమోదిస్తుంది. భారత ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు గాని, భారత ప్రభుత్వం చేసినటువంటి రుణాలు గాని భారత సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ అవుతాయి. ఈ భారత సంఘటిత నిధి నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా పార్లమెంట్ యొక్క ఆమోదం తీసుకోవాలి. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, పార్లమెంట్ కమిటీలైనటువంటి ఆర్థిక సంఘం, ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం ప్రవేశపెట్టే నివేదికలను పార్లమెంటు ఆమోదిస్తుంది. పార్లమెంటు యొక్క న్యాయాధికారాలు విధుల గురించి తెలుసుకుందాం. రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించేటువంటి మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ను పార్లమెంట్లోనే ప్రవేశపెడతారు. అలాగే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని పార్లమెంట్లోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను తొలగించేటువంటి అభిశంసన తీర్మానాన్ని కూడా పార్లమెంట్లోనే ప్రవేశపెడతారు. అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎలక్షన్ కమిషన్, యూపీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను పార్లమెంటుకు తొలగించేటువంటి అధికారం ఉంది. పార్లమెంటు మీద ఎవరైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినా, పార్లమెంటును అగౌరవపరిచినా వారిని శిక్షించే అధికారం పార్లమెంటు కలిగి ఉంటుంది. పార్లమెంటుకు గల రాజ్యాంగ సంబంధమైనటువంటి అధికారాల విధులు తెలుసుకుందాం. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది.
రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటు రాజ్యాంగ సభ వలె వ్యవహరిస్తుంది. గతంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలను మార్పు చేయాలన్నా రాజ్యాంగ సవరణ అధికారం వల్ల కొత్త చట్టాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బ్రిటిష్ వారి కాలం నుంచి భారతదేశంలో ఇప్పటికీ అమలవుతున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ చట్టాన్ని 1860 నుంచి కూడా ఇప్పటికీ కూడా మనం అనుసరిస్తున్నాం. అలాగే ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 నుంచి అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చేయాలంటే పార్లమెంటుకి రాజ్యాంగ సంబంధమైనటువంటి సవరణాధికారాలు ఉపయోగపడతాయి. ఇటీవల 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2 ఆంగ్లో ఇండియన్స్ ను రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేసేటువంటి విధానాన్ని రద్దు చేయడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంగ్లో ఇండియన్ సంఖ్య కేవలం 296కు మాత్రమే పరిమితం అవడంతో ఆంగ్లో ఇండియన్స్ ను లోక్సభకి నామినేట్ చేసేటువంటి విధానాన్ని రద్దు చేయడం జరిగింది. సాధారణంగా ఒక్కొక్క ఎంపీ 2 లక్షల నుంచి 7 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. కాబట్టి చాలా తక్కువ సంఖ్యలో ఆంగ్లో ఇండియన్స్ ఉండడం వల్ల ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం 124వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు వారికి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్కు సంబంధించినటువంటి బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో చర్చకు ఉంది. అలాగే పార్లమెంటుకి గల ఎన్నికల అధికారాల విధులు ఏంటంటే రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో పార్లమెంటు అంతర్భాగంగా ఉంటుంది. పార్లమెంటు సభ్యులు ఉపరాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటారు. లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకుంటారు. పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ సభా సంఘాలకు చైర్మన్లు, సభ్యులను కూడా పార్లమెంటు ఎన్నుకుంటుంది. పార్లమెంటుకు గల చర్చా సంబంధమైనటువంటి అధికారాల విధులు ఏంటంటే ప్రతి ఎంపీ తమ యొక్క నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యలను పార్లమెంట్లో వివరిస్తారు. దాని మీద చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చట్టాలు చేయాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే విషయాల్ని చర్చించడం జరుగుతుంది. ఈ విధంగా జరిగినటువంటి చర్చల ఫలితంగానే పాలనలో పారదర్శకత తీసుకురావడానికి ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కును, అలాగే విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అందరికీ పని కల్పించే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ చట్టం వంటివి అన్నీ కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది. జాతీయ అంశాలైనటువంటి ప్రజారోగ్యం, విద్య, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి అంశాల మీద చట్టాలు చేస్తుంది. అలాగే అంతర్జాతీయ అంశాలను కూడా చర్చిస్తుంది. అంతర్జాతీయ అంశాలైనటువంటి పొరుగు దేశాలతో రాజకీయ, పరిపాలన, వ్యాపార, వాణిజ్య సంబంధాల గురించి పార్లమెంట్లో చర్చలు చేసి దానికి అవసరమైనటువంటి చట్టాలను రూపొందించడానికి తోడ్పడుతుంది. పార్లమెంటుకు గల ఇతర అధికారాల విధులు ఏమిటంటే రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, పేర్లను మార్చడం, రాష్ట్రాల్లో విధాన పరిషత్తుని ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా పార్లమెంటుకి అధికారం ఉంటుంది. కొత్తగా పార్లమెంటుకి ఎన్నికైనటువంటి సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు, ట్రైనింగ్స్ ను నిర్వహించడం, ఇటువంటి అన్నీ కూడా పార్లమెంట్ యొక్క ఇతర అధికారాలుగా పేర్కోవచ్చు. ఇప్పుడు మరొకసారి పార్లమెంటుకు గల అధికారాల విధులు తెలుసుకుందాం. పార్లమెంటుకు గల శాసన నిర్మాణాల అధికారాల విధులు చూస్తే గనక పార్లమెంటు యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత శాసనాలు నిర్మించడం. కేంద్ర రాష్ట్రాల మధ్య 3 రకాలుగా అధికారాలు విభజింపబడి ఉంటాయి. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా మీద, ఉమ్మడి జాబితా మీద, అలాగే అవశిష్ట అధికారాల మీద పార్లమెంటుకి శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితా అంశాల మీద కూడా పార్లమెంటు శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. రాజ్యసభ తీర్మానాన్ని అనుసరించి పార్లమెంటు రాష్ట్ర జాబితాలో అంశాల మీద కూడా శాసనాలు చేస్తుంది. అలాగే పార్లమెంటు రాష్ట్రపతి జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పిస్తుంది. ఏదైనా బిల్లుల విషయంలో ఆ బిల్లుల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి ఉభయ సభల మధ్య సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి లోక్సభ స్పీకరు అధ్యక్షులుగా ఉంటారు. పార్లమెంటుకు గల కార్యనిర్వాహక అధికారాల విధులు ఏమిటంటే కార్యనిర్వాహక వర్గమైనటువంటి ప్రధాని, మంత్రిమండలి సమిష్టిగాను వ్యక్తిగతంగాను పార్లమెంటుకి బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రధాని, మంత్రులు తమ శాఖలు నిర్వహించేటప్పుడు జరిగేటువంటి తప్పొప్పులను, వారి నిర్ణయాలను పార్లమెంట్లో సభ్యులు
ప్రశ్నలు, ఉప ప్రశ్నలు, తీర్మానాల ద్వారా వారిని కట్టడి చేస్తారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టేటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినా, ప్రధాని ప్రవేశపెట్టేటువంటి విశ్వాస తీర్మానం వీగిపోయినా ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది. పార్లమెంటు యొక్క ఆర్థిక అధికారాలు చూసుకుంటే గనక పార్లమెంటు అనుమతి లేనిదే ప్రభుత్వం కొత్తగా పన్నులు విధించడం గాని, సవరించడం గాని, ఖర్చు చేయడం గాని చేయడానికి వీల్లేదు. బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి అనుమతి పొందవలసి ఉంటుంది. భారత సంఘటిత నిధి నుంచి డబ్బు ఖర్చు చేయాలన్నా పార్లమెంట్ యొక్క అనుమతి తీసుకోవాలి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్థిక సంఘం ప్రవేశపెట్టేటువంటి నివేదికలను పార్లమెంటు ఆమోదిస్తుంది. పార్లమెంటుకు ఉన్నటువంటి న్యాయ అధికారాలు, విధులు ఏమిటంటే పార్లమెంటు రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని తొలగించేటువంటి అధికారం కలిగి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను తొలగింపు తీర్మానాన్ని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూపీపీఎస్సీ చైర్మన్, ఎలక్షన్ కమిషన్ చైర్మన్ వంటి వారిని పదవి నుంచి తొలగించేటువంటి అధికారం పార్లమెంటుకి కలిగి ఉంది. పార్లమెంటుకు గల రాజ్యాంగ సంబంధమైనటువంటి అధికారాలు, విధులు ఏంటంటే ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించు అధికారాన్ని కలిగి ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటు రాజ్యాంగ సభ వలె వ్యవహరిస్తుంది. పార్లమెంటుకు ఉన్నటువంటి ఎన్నికల అధికారాలు ఏంటంటే రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఎన్నుకుంటుంది. లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను, రాజ్యసభలో చైర్మన్ను, వివిధ సభా సంఘాలకు చైర్మన్స్, సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. పార్లమెంట్లో జాతీయ, అంతర్జాతీయ సంబంధించినటువంటి విషయాలను చర్చించి అందుకు అవసరమైనటువంటి చట్టాలను చేస్తుంది. పార్లమెంటుకు గల ఇతర అధికారాలు, విధులు ఏమిటంటే రాష్ట్రాల యొక్క సరిహద్దులను, పేర్లను మార్చడం, రాష్ట్ర విధాన పరిషత్తును ఏర్పాటు చేయడం, రద్దు చేయడం, అలాగే కొత్తగా పార్లమెంటుకు ఎన్నికైనటువంటి సభ్యులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం వంటి ఇతర అధికారాలు, విధులు పార్లమెంటు కలిగి ఉంది. ఇప్పుడు రాజ్యసభ గురించి తెలుసుకుందాం. రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక, అర్హతలు, రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, అలాగే రాజ్యసభ చైర్మన్ యొక్క అధికారాలు, విధులు గురించి తెలుసుకుందాం. భారత పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ, లోక్సభ కలిపి పార్లమెంటుగా ఉంటుందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే లోక్సభ, రాజ్యసభల్లో అధికారాలు, బాధ్యతల పరంగా చూసుకుంటే రాజ్యసభ, లోక్సభ సమానమైనటువంటి అధికారాలు, బాధ్యతలు కలిగే ఉంటాయి. కానీ ఆర్థిక అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు మాత్రం లోక్సభకు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మిగతా అధికారాలు ఇంచుమించు ఇద్దరికి సమానంగానే ఉంటుంది. మన భారతదేశం సమైక్య రాజ్యం అవడం వల్ల అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్య విభజింపబడి ఉంటాయి. మన భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యసభను ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి, అలాగే కేంద్రం రాష్ట్రాల యొక్క అధికారాల్లో జోక్యం చేసుకోకుండా నివారించడానికి రాజ్యసభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోక్సభ ప్రజాప్రతినిధుల సభ. ప్రజాకర్షక పథకాలను తొందరపాటులో రూపొందించినప్పుడు కానీ, లేదా తాత్కాలిక ఆవేశాలతో ఏదైనా బిల్లులు రూపకల్పన చేసినప్పుడు జాప్యం జరిగేటట్టుగా చేయడానికి రాజ్యసభ ఉపయోగపడుతుంది. అలాగే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి మేధావులు, విజ్ఞానవేత్తలు ఈ సభ కార్యకలాపాల్లో పాల్గొని తమ విద్యా, విజ్ఞానాలు, ఆ ప్రయోజనాలను దేశానికి అందజేయడానికి రాజ్యసభ అవకాశం కల్పిస్తుంది. 80వ ప్రకటన రాజ్యసభ యొక్క నిర్మాణం, రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక, అధికారాలు, విధులు మొత్తం అన్నిటి గురించి కూడా వివరిస్తుంది. ఈ రాజ్యసభ 1952 ఏప్రిల్ 3న ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యసభ యొక్క మొదటి సమావేశం 1952 మే 13న జరిగింది. రాజ్యసభను రెండో సభగాను ఎగువ సభ, పెద్దల సభ, శాశ్వత సభ, రాష్ట్రాల మండలిగా పేర్కోవడం జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభల్లో రాజ్యసభను రెండో సభగా పిలుస్తారు. అలాగే లోక్సభను దిగువ సభ అని, రాజ్యసభను ఎగువ సభ అని పిలుస్తారు. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా రాజ్యసభను పెద్దల సభగా వ్యవహరిస్తున్నారు. అలాగే లోక్సభ రద్దయినప్పటికీ కూడా రాజ్యసభ కొనసాగడంతో దీన్ని శాశ్వత సభగా పేర్కొంటారు. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల దీన్ని రాష్ట్రాల మండలిగా పేర్కోవడం జరుగుతుంది.
బ్రిటన్ లో ఎగువ సభ అయినటువంటి ప్రభువుల సభకి సభ్యులు వారసత్వంగా వస్తారు. అలాగే అమెరికాలోని ఎగువ సభ అయినటువంటి సెనెట్ కు చిన్న పెద్ద రాష్ట్రాల నుంచి సమానంగా 2 చొప్పున ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. అయితే భారత రాజ్యసభ బ్రిటన్ ప్రభువుల సభ కంటే బలంగాను, అమెరికా సెనెట్ కంటే అధికారాల రీత్యా బలహీనంగాను ఉంటుంది. రాజ్యసభ సభ్యత్వ సంఖ్య రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ మంది రాజ్యసభ సభ్యుల్ని పంపిస్తారు. అలాగే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు తక్కువ మంది రాజ్యసభ సభ్యుల్ని కలిగి ఉంటారు. అత్యధికంగా రాజ్యసభ సభ్యుల్ని పంపించేటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 31 మందిని పంపిస్తుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు జనాభా పరంగా తక్కువ ఉంటాయి కాబట్టి అస్సాం తప్ప మిగతావన్నీ కూడా ఒక్కొక్క రాజ్యసభ సభ్యుల్ని పంపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ సభ్యత్వం 11 మంది. రాజ్యసభ నిర్మాణం చూసుకుంటే గనక రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 250 మంది. దీనిలో 229 మంది రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఎన్నికవుతారు. 9 మంది కేంద్రపాలిత ప్రాంతాల విధానసభలు ఎన్నుకుంటారు. అలాగే 12 మందిని రాష్ట్రపతి కళలు, సాంఘిక సేవ, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందినటువంటి విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. అయితే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల కనీస సంఖ్య 245. దీనిలో 229 మంది రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఎన్నికవుతారు. 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఢిల్లీ నుంచి 3, పాండిచేరి నుంచి 1 చొప్పున 4 కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అలాగే 12 మంది విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మొత్తం 245 మందిగా ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటి వరకు 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి. కానీ ఆగస్టు 2020లో పార్లమెంటు రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో రాష్ట్రాల సంఖ్య ప్రస్తుతం 28గా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటంటే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి. ఈ 3 కూడా శాసనసభలు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్ ఇక్కడ ఉంటుంది, చండీగఢ్. అలాగే దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్, ఇవి లక్షద్వీపులు. ఇది లడక్. ఈ విధంగా కేంద్రపాలిత ప్రాంతాలు 8, రాష్ట్రాలు 28గా ప్రస్తుతం ఉన్నాయి. రాజ్యసభ సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఆ ఖాళీలను ఆయా రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు బహిరంగ బ్యాలెట్ విధానంలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా పరోక్ష పద్ధతిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక విధానాన్ని మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఒకసారి ఎన్నికైనటువంటి వ్యక్తి మళ్లీ తిరిగి ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది. అయితే రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక పార్టీ పరంగా జరగడం వల్ల బహిరంగ బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. రహస్య బ్యాలెట్ కాకుండా బహిరంగ బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. రాజ్యసభ సభ్యుల యొక్క అర్హతలు చూసుకుంటే కనుక లోక్సభ సభ్యుల వలె రాజ్యసభ సభ్యుల యొక్క అర్హతలు కూడా నిర్ణయించబడ్డాయి. అంటే భారతీయ పౌరుడై ఉండాలి, పార్లమెంట్ నిర్ణయించినటువంటి అర్హతల్ని కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని ఇచ్చేటువంటి పదవిలో కొనసాగకూడదు, అలాగే వయసు మాత్రం 30 సంవత్సరాలు ఉండాలి, భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు. ఉదాహరణకి సురేష్ ప్రభు మహారాష్ట్ర వారైనా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు రిప్రజెంట్ చేస్తున్నారు. రాజ్యసభ శాశ్వత సభ. దీనిలోని సభ్యులు పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. కానీ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. మిగిలిన వారితో సభ కొనసాగుతుంది కాబట్టి రాజ్యసభ ఎప్పటికీ కూడా రద్దు కాదు. అలాగే పదవీ విరమణ చేసినటువంటి సభ్యులు తిరిగి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సమావేశాలు. లోక్సభ వలె రాజ్యసభ కూడా సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతూ ఉంటుంది. లోక్సభ వలె
బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే లోక్సభ రద్దయి రాష్ట్రపతి విధించేటువంటి అత్యవసర పరిస్థితుల్ని పార్లమెంటు ఆమోదం పొందాలంటే రాజ్యసభ యొక్క ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రపతి 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని గాని, 360 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి, అలాగే 356 ప్రకారం విధించేటువంటి రాష్ట్రాల్లో విధించే రాష్ట్రపతి పాలన, ఇటువంటి వాటిని ఆమోదించుటకు లోక్సభ రద్దయినప్పుడు రాజ్యసభని సమావేశం పరచడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇలాగే 1977లో తమిళనాడు, నాగాలాండ్లో రాష్ట్రపతి పాలన పొడిగించడానికి రాజ్యసభ యొక్క ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యసభ అధ్యక్షుల్ని రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్సెఫియో చైర్మన్ గా ఉంటారు. అలాగే రాజ్యసభ సభ్యుల నుండి ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు సభా సమావేశాలు నిర్వహించడానికి రాజ్యసభ సభ్యుల నుంచి ఉపాధ్యక్షుల జాబితాని తయారు చేస్తారు. 6 సభ్యులతో కూడినటువంటి రాజ్యసభ ఉపాధ్యక్షుల ప్యానెల్ జాబితాను రాజ్యసభ చైర్మన్ తయారు చేస్తారు. అలాగే సభ నిర్వహించాలంటే ఉండవలసినటువంటి కనీస సంఖ్యను క్వారం అంటారు. 1/10 వంతు మంది సభ్యులు హాజరైనప్పుడు సభా కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం కలుగుతుంది. దీన్నే మనం క్వారంగా పేర్కొంటాం. జీతభత్యాలు చూస్తే కనుక శాలరీ, కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్, ఆఫీస్ అలవెన్స్లు అన్నీ కలిపి 2,30,000 వరకు వస్తాయి. అలాగే లోక్సభ సభ్యుల వలె ఉచిత వసతి, వైద్యం, టెలిఫోన్, పెన్షన్ వంటి సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తొలగించాలంటే ఆ తొలగింపు తీర్మానాన్ని 1/4 వంతు మంది సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందు ప్రవేశపెట్టి సాధారణ మెజార్టీతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ని తొలగించవచ్చు. రాజ్యసభ మొదటి అధ్యక్షుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ అధ్యక్షులుగా శ్రీ వెంకయ్యనాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి రాజ్యసభలో సభానాయకుడిని నియమించవచ్చు. అలాగే ప్రతిపక్షం నుంచి కూడా ఒకరు నాయకత్వం వహిస్తారు. రాజ్యసభ అధ్యక్షుని యొక్క అధికారాలు, విధుల గురించి తెలుసుకుందాం. ఆర్థిక బిల్లులను నిర్ణయించే విషయంలోనూ, ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే విషయంలోనూ, అలాగే లోక్సభ, రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లులను ధృవీకరించి సర్టిఫై చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించడానికి ఒక లోక్సభ స్పీకర్కి మాత్రమే అధికారం ఉంది. ఇవి తప్ప మిగతా అధికారాలు, విధులు అన్నీ కూడా లోక్సభ స్పీకర్కి, రాజ్యసభ అధ్యక్షునికి సమానంగానే ఉంటాయి. రాజ్యసభ సమావేశాలకి చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. సభను గౌరవం, హుందాతనంతో నిర్వహిస్తారు. అలాగే వివిధ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు, వాటిపై చర్చ జరిపేందుకు అధికార, ప్రతిపక్ష సభ్యులకు అవకాశాన్ని ఇస్తారు. వివిధ బిల్లులపై ఓటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఒకవేళ బిల్లులపై ప్రతిష్టంభన ఏర్పడితే గనక అంతిమ నిర్ణాయక ఓటు వేస్తారు. రాజ్యసభ అధ్యక్షుడు రాజ్యసభలో సభ్యత్వం లేనందున ఇతను ఓటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదు. కానీ 50-50 వచ్చి ఆ బిల్లు ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు దాని యొక్క భవితవ్యం తేల్చడానికి అంతిమ నిర్ణయ ఓటును వేసి ఆ ప్రతిష్టంభను తొలగించడానికి అవకాశం ఉంటుంది. లోక్సభ నుంచి వచ్చేటువంటి సందేశాలను, బిల్లులను రాజ్యసభ పరిశీలనకు నివేదిస్తారు. అలాగే రాజ్యసభ తరపున ఇతర సంస్థలు, వ్యక్తులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ను, అలాగే రాజ్యసభ సచివాలయం సిబ్బంది ఆ వ్యవహారాలన్నింటినీ కూడా పరిశీలనకు నివేదిస్తారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాజ్యసభ చైర్మన్ హోదాలో హాజరవుతారు. లోక్సభ కంటే రాజ్యసభ కొన్ని విషయాల్లో ప్రత్యేక అధికారాలు కలిగి ఉంటుంది. అవేంటంటే ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశంలో ఏ అంశంపైనైనా జాతీయ ప్రాధాన్యత కలదని రాజ్యసభ భావిస్తే ఆ అంశంలో పార్లమెంట్ శాసనం చేయాలని 2/3 వంతు మెజార్టీతో తీర్మానిస్తే ఆ అంశంపై పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. అలాగే ఆర్టికల్ 312 312 ప్రకారం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా
అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేయాలని 2/3 వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ తీర్మానం ప్రకారం పార్లమెంటు అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయవచ్చు. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసు, ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీసు, ఆల్ ఇండియా మెడికల్ సర్వీసులు ఇలా ఏర్పడినవే. మన రాజ్యాంగ నిర్మాతలు ఆశయం ప్రకారం రాజ్యసభ శిష్ట సభ. అంటే దీనిలో సభ్యులు విద్య, విజ్ఞానం, పరిపాలన మొదలగు వాటిలో విశేష అనుభవం కలిగి ఉంటారు. అందువల్ల లోక్సభలో జరిగేటువంటి తొందరపాటు నిర్ణయాలను సరిదిద్దడానికి రాజ్యసభ తోడ్పడుతుంది. రాజ్యసభ సభ్యులుగా చేసినటువంటి కొంతమంది ప్రముఖులు